వేసాను పచ్చిమిర్చి ధనియాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. పచ్చగా చేసుకుంటే వడలకి బాగుంటుంది అన్నమాట. ఇదే వడలకి ఈ విధంగా చేసుకుంటే పచ్చగా చేసుకోవాలి. ఇదైనా కానీ వడలు చేసుకునేటప్పుడు నీట్గా వస్తాయి వడలు అనేది. ఈ విధంగా వేసుకున్నమాట. ఇది ఒక బౌల్లో తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకటి వేస్తాను, మళ్ళీ ఇంకోసారి వేస్తాను. చూడండి, హెల్దీ రెసిపీ అన్నమాట. ఇది తింటే వేడివేడిగా చాలా టేస్ట్ బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా హెల్త్కి మంచిది. ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం కూడా 2 పూట్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వడలు చేసుకుని తినచ్చు. చూడండి, పిండి అయితే ఏ విధంగా రుబ్బుకున్నానో చక్కగా పచ్చగా రుబ్బుకుంటే వడ అనేది టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చూడండి, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఉప్పు, సాల్ట్ చూడండి, కొంచెం వంట సోడా, చిక్కుడు వంట సోడా, ఇవన్నీ వేసి మిక్సీ కలుపుకొని చక్కగా కలిపి వీటిని వడ చూడండి ఈ విధంగా కలుపుతున్నాను. బాగుంటుంది వడలకి. చక్కగా వేడివేడిగా వడలు చట్నీ. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు చూడండి, నేను వడలు అయితే ఏ విధంగా వేస్తానో సన్నగా ఇట్లా తీసుకొని చూడండి ఈ విధంగా చక్కగా. నేను అన్ని పచ్చిమిర్చి అన్నీ దీంట్లోనే వేసినాను కాబట్టి నేను అవసరం లేదన్నమాట. వడలు అయితే చాలా టేస్టు, హెల్దీ కూడా, బాగా మంచిగా పిల్లలకు కూడా పెట్టచ్చు చక్కగా. ఎప్పుడైనా సిమ్లోనే పెట్టుకోవాలి. ఇది వడలు తయారు చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ పెద్ద మంటలు పెట్టుకొని పైన ఉడికేసి లోపలంతా ఉడకకుండా ఉండకూడదు అన్నమాట. సిమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. నేను ఎక్కువ ఇంట్లోనే తయారు చేస్తాను, ఏది చేసినా కానీ అన్నమాట మా పిల్లలకి. మనం ఈ సాయంత్రం పూట అయినా చేసుకొని తినచ్చు, లేదంటే మార్నింగ్ ఎవరు వీలుని బట్టి వాళ్ళు అంటే తినడానికి. మేమైతే సాయంత్రం ఎప్పుడైనా మాకు ఇష్టం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేస్తాను అన్నమాట. నేను ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి చూడండి. దీంట్లోకి చట్నీ కాంబినేషన్ పొడి కానీ ఏదో ఒకటి పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అంటే మనము అలసందలు కూడా వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా టేస్ట్గా ఉంటాయి వడలు. క్రిస్పీగా కరకరలాడుతూ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినచ్చు, ఏం ఇబ్బంది. నీట్గా తయారైపోయినాయి వడలు అయితే